అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించడం అనే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన మీరే సహాయం చేయండి. నిలబడినటువంటి మీ దాసుని మీకు సులువు చాటును మరుపరిచి మీ నోటి మూలగా వాడుకుని సహాయం చేయండి. అతని అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని ప్రభావ మీరే మాకు వివరించి సహాయం చేయండి. ప్రభావ మీరే సమస్తాన్ని కూడా వివరించారు. ప్రభావ ఆయన మీరే సమస్తాన్ని కూడా మీ నామంలో ప్రభావ మీరు అందిస్తేనే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిష్ప్రయోజకుని దాసుని ఒప్పుకుంటూ ప్రభా నేను తగ్గించుకుంటూ ప్రభా మీరే మీ మాటలు నా నోట నుంచి మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని దూరం నుంచి దగ్గర నుంచి కూడా తండ్రి అయితే మీ మాటలు వింటున్నారు. ఆ బిడ్డలందరికీ కూడా క్షేమకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా మీ మాటలు ఉండాలని నా తండ్రి మీరే నా తండ్రి సిరుచాటును మరిపరిచి మీ నోటి కూరలు వాడుకుని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోవాలని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక ఆరాధన కొరకే ఈ దినం మనం మరి మన చుట్టూ కూడా ఇక్కడ చూసినప్పుడు 9వ అధ్యాయము మరి 3వ వచనం ఏం రాయబడుతున్నదంటే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి ఈ మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి. అతడు ప్రయాణం చేయొచ్చు అకస్మాత్తుగా అక్కడ ఏమొచ్చిందంట, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ కూడా ప్రకాశించింది. కాబట్టి ఆకాశం నుండి ఆ యొక్క అపోస్తలుడైన పౌలుకి మరి ఆయన దర్శనాన్ని చూసినటువంటి వాడు ఉన్నాడు. అలాగే మన చుట్టూ కూడా కొన్ని మరి చుట్టుకుంటా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ కూడా కొన్ని చుట్టుకుని మనం దేవుని ఆరాధించకుండా దేవుని సన్నిధికి రాకుండా మనం చేసేటువంటి కొన్ని ఉన్నాయి అన్నమాట. కాబట్టి మరి ఏమి మరి మనం చుట్టుకున్నవి అని మనం చూస్తే మొదటిగా మరి భాగంలో మరి ఇక్కడ ఏమి మన చుట్టుకున్నవి మరి అని చూస్తే మనము కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. 49వ సంకీర్తన 5వ వచనం. 49వ సంకీర్తన 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నా కొరకు వారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలను అంటారు. కాబట్టి మన చుట్టూ మొదటిగా ఏం చుట్టుకుంటే ఏం చూస్తే దోషములు మన చుట్టూ కూడా చుట్టుకుంటామని అన్నారు. కాబట్టి నీ నా చుట్టూ కూడా దోషములు చుట్టుకున్నాయి. కాబట్టి ఎలాంటి దోషముల చేత అపరాధముల చేత మనం ఎలా ఉన్నామంట, మరి చచ్చినటువంటి వారికి ఉన్నామని అపోస్తలుగా మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటున్నాను. కాబట్టి దోషము చుట్టుకొని ఏమి కూడా చేయలేనటువంటి వారిగా నిన్ను కూడా అవి చుట్టుకున్నప్పుడు మరి ఎట్లాంటి పరిస్థితిలో దేవుడు నిన్ను కూడా విడిపించినాడు అన్నమాట. అందుకనే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటను కూడా మనం గమనిస్తాం. మన చుట్టూ ఏమి చుట్టుకుని చూస్తే యెషయా గ్రంథం 59 3వ వచనంలో కాబట్టి మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడుచున్నాడు. కాబట్టి నీ యొక్క ఎలాంటి స్థితిలో ఉన్నామని మనం చూస్తే యెషయా గ్రంథం 59 3వ వచనంలో ప్రభువు అంటాడు, మీ చేతులు ఎలా ఉన్నాయంట, రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేత కూడా అపవిత్రపరచబడ్డాయి. కాబట్టి ఎలాంటి అపవిత్రపరచబడినటువంటి నీ నా చేతులను దేవుడు ఆయన శుభ్రపరిచినటువంటి వాడు. కాబట్టి మన యొక్క దోషములు మనల్ని ఎలా ఉన్నాయంట చుట్టుకొని మనం ఏం చేస్తా ఉన్నాయంటే ఇట్టి విధంగా నిన్ను కూడా అభ్యంతరపరుస్తా ఉన్నాయి, ఆటంకపరుస్తా ఉన్నాయని మరి భక్తుడు మరి యెషయా గ్రంథంలో మాటలు చెప్తున్నారు. మీ చేతులు ఎలా ఉన్నాయంట, రక్తము చేత. మరి కాబట్టి మన చేతులు రక్తము చేతలు మీ వేళ్ళు దోషముల చేత ఎలా ఉన్నాయంట, అపవిత్రపరచబడి. కాబట్టి మన పవిత్రంగా ఉన్నాయా అంటే మన చేతులు ఎంత మాత్రం కూడా పవిత్రంగా లేవు. కాబట్టి ఇలాంటి అపవిత్రత జీవితం కలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆయన ఆ యొక్క మన చుట్టూ కూడా చుట్టుకునేటువంటి ఆ యొక్క వాటిని అన్నిటి కూడా దేవుడు విడిపించినటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు.
అందుని బట్టి ఈనాడు మన ప్రభుని మనం ఆరాధించి ఆయన కనపరచడానికి మనం ఆయన సన్నిధిలో చేరినటువంటి వారు ఉన్నాం. అలాగే ఇదే అధ్యాయం 64:6 కూడా చూస్తాం. యెషయా 64 అధ్యాయము 6. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే యెషయా, మేమందరం ఎలా ఉంటాము? అపవిత్రమైన వారమైతిమి, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయి. కాబట్టి నేను యొక్క దోషము ఎంతగా ఉన్నాయని చూస్తే, మరి భక్తుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో చూస్తే మరి ఎలాంటి దోషములతో నేను కూడా మరి ఉన్నామని చూస్తే యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఈ మాటలు మరి మనమందరం ఎలా ఉన్నామంట? మేమందరం కూడా అపవిత్రులమై ఉంటుంది. కాబట్టి మనం ఎవరు కూడా పవిత్రులు నిర్దోషులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరంట. మేమందరం కూడా అపవిత్రులమై ఉంటుంది. మా యొక్క నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? కాబట్టి నేను చేసేటువంటి ధర్మాలు, నీతి క్రియలు, నేను నీతి మాటలు చెప్తున్నానంట, నేను మంచి చెప్తున్నానంట. కాబట్టి నీ నా యొక్క మంచి మాటలు, మన యొక్క క్రియల గురించి దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వలె ఆయన. కాబట్టి నీ నా యొక్క నీతి క్రియలు ఎలాంటి మురికి పీలికతో మరి సమానమని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అవి ఎలా ఉన్నాయంట చూస్తే, మేమందరం కూడా ఆకువలే వాడిపోతే అంటున్నాడు. రెండవదిగా చూస్తే మనం మన జీవితం ఎలా ఉందంటే ఆకువలే వాడిపోతాం. ఎలా అంటే పగలు మరి చక్కగా మరి ఎంతో వికసిస్తాము, సాయంత్రానికి వాడిపోతాయి. చూసారా, పూలు చక్కగా ఉదయాన్ని చూస్తే ఎంతో చక్కగా మరి మంచిగా మరి చక్కగా మరి పుష్పిస్తూ ఉంటాయి. అయితే సాయంత్రానికి ఆ పూలు ఏమైపోతాయి? వాడిపోతాయి. కాబట్టి నీ నా యొక్క జీవితము ఇలాంటి మరి బ్రతుకు. కాబట్టి నీ నా జీవితం ఇలాంటిదని చెప్తూ ఇక్కడ అంటాడు, వాడిపోతే మీ గాలి వాన కొట్టుకుని, కాబట్టి గాలి వాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషమును మమ్మను కొట్టుకొనపోజేస్తాయి. కాబట్టి గాలి వాన కొట్టినప్పుడు ఎలా ఉంటుంది చూసారా? అన్ని కూడా కొట్టుకుపోతాయి. ఏ మాత్రం కూడా ఏమి కూడా మిగలవు అనమాట. ఏమీ మిగలవు, అన్ని కూడా గాలికి చిందరవందరగా మరి ఎక్కడ ఎట్లా పోవాలంటే అటు వెళ్ళిపోతాయి అనమాట. మన ఆకునే కూడా ఉండవు అనమాట అవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి ఆ యొక్క దోషములన్నీ కూడా గాలి వాన కొట్టుకుపోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొనపోజేస్తాయి. మా యొక్క దోషములు మరి యొక్క గాలివానతో మరి దేవుడు పోలుస్తా ఉన్నాడు. కాబట్టి ఇక పోలికగా ఈ మాటలు మన గమనాన్ని తీసుకొస్తాం. కాబట్టి మా దోషములు మమ్మల్ని కొట్టుకొనపోజేస్తాయి. కాబట్టి మన యొక్క దోషములు మొదటి తలంపులో చూస్తే మన యొక్క దోషం మన చుట్టూ ఏమి మరి చుట్టుకున్నాయి, మన చుట్టూ కూడా ఏమి చుట్టుకున్నాయి అంటే ఇవన్నీ కూడా మన చుట్టూ కూడా చుట్టేసుకుంటా ఉంటాయి. ఒక పాము చూస్తే అవి అన్నిటి కూడా చుట్టుకుని ఉంటుంది. చుట్టుకున్నప్పుడు దాన్ని కదలేదు. ఒక కప్పని మరి పట్టుకున్నారు ఆ పాము, ఆ కప్పని ఎంత మాత్రం కూడా కదలేదు. అదేమి మరి విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది, కానీ దాన్ని ఎంత మాత్రం కూడా విడిపించలేదు అన్నమాట. అది చక్కగా ఆ కట్టులతో దాని చుట్టూ కూడా చుట్టేస్తుంది. అలాగే సాతాను కూడా నిన్ను నన్ను కూడా ఇలాంటి విధంగా ఆయన చుట్టేస్తా ఉన్నాడు. సాతాను చుట్టేసి నిన్ను నన్ను కూడా ఇక దోషములకు, ఈ పాపములకు నిన్ను నన్ను కూడా దాసులుగా చేస్తాను. అందుకనే ఏం చుట్టుకుని మన చుట్టూ కూడా ఎవరు కూడా మరి ఎవరి చుట్టూ అనగా మానవుల చుట్టూ ఏం చుట్టుకున్నాయని చూస్తే ఇవన్నీ కూడా ఈ మానవుల చుట్టూ అన్ని కూడా చుట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనకు నీతి క్రియలన్నీ కూడా మురికి పుట్టలే. కాబట్టి ఎవరు కూడా నేను నీతి క్రియలు చేస్తున్నాను, నేను మంచి మాటలు చెబుతున్నాను, నీతి మాటలు చెబుతున్నారు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. మధ్యాహ్న కాలంలో దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలో ఆయన మేము అందరం కూడా ఆకువలే వాడిపోతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీ నా యొక్క క్రియలు ఏమాత్రం కూడా మంచివి కాదు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి క్రియలే, ఆయనే మరి నీ నా యొక్క క్రియలన్నింటినీ కూడా సరిచేసినటువంటి వాడు ఉన్నాడు. అలాగే ఆది కాండంలో ఈ మాట గురించి ఇక్కడ చూస్తాం. ఆది కాండంలో 3వ అధ్యాయము 10వ వచనంలో అసలు ఈ మానవుడు ఎక్కడ తప్పిపోయాడని చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అందుకే అయితే ప్రభు అందుకతడు నేను
తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకున్నాడు. ఇక మూల పురుషుడైనటువంటి 9వ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావను అన్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా మరి అబ్రహాం మరి ఆదామును పిలుస్తా ఉన్నాడు. ఆదామును పిలిచి ఈ యొక్క దోషం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే బైబుల్లో మరి ఇక్కడ ఆదాము మరి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అంటున్నాడు. కాబట్టి మనం కూడా మన పిల్లలు అడుగుతాం, మరి నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారా, ఎక్కడున్నావు, స్కూల్ అయిపోయింది కదా, ఇంటికి రావచ్చు కదా, మీరు ఎక్కడున్నావు అమ్మా ఇప్పుడు దాకా అని మన పిల్లలు ప్రశ్నిస్తామో లేదు. ఎందుకంటే ఇక్కడ తప్పిపోతారేమో అని. కాబట్టి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక మరి ఆదామును అవ్వని ఆయన ఈ లోకంలో ఆయన మరి మొదటి మనుషులుగా వారు సృష్టించాడండి. సృష్టించినప్పుడు వారు సృష్టించి వారిని అక్కడ ఏదైనా అనేటువంటి ఒక వనములో వారిని మరి ఉంచినప్పుడు ఆ 9వ వచనం కూడా చూస్తే చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని తోట చెట్ల మధ్యను తోట చెట్లు మధ్యలో దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాగుకున్నారు. కాబట్టి వీళ్ళు దాక్కోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, వీళ్ళు భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వాళ్ళు కాని పని చేశారు. కాబట్టి నేను కూడా ఏదైనా కాని మాట అంటే నువ్వు రండమ్మా మా ఎదురుకు రండి, అయ్యా నువ్వు మా ఎదురు గురించి మాట్లాడానంటే రాలేదు. ఎందుకంటే వారిలో తప్పు ఉన్నది, వారు కాని పని చేశారు, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞను వారు ఏం చేశారట, అతిక్రమించినప్పుడు ఇక్కడ ఏం రాయబడుతున్నది అంటే ఇక్కడ భార్య అక్కడ అనేటువంటి మాట ఎదుటికి రాకుండా దాగుకోవాలి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు ఏమని, దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు, ఆదాము గారిని పిలిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదామును పిలిచి ఏమంటున్నాడు, నీవు ఎక్కడున్నావు అని ప్రభు ఆదాముని మొదటిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, కాబట్టి నీవు ఎక్కడున్నావు అయినప్పుడు ఆదాము గారు ఏమంటున్నాడు 10వ వచనంలో, అందుకు అతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాక్కున్నానయ్యా అని మరి ఆదాము గారు ప్రభువుకి మరి మాట సాగిస్తారు. అందుకు ఆయన అన్నాడు, ఆయన నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడో, నీకు దిగంబరిగా ఉన్నావని నీకు అసలు ఎవరు తెలిపాను అనే మాట చూస్తే, కాబట్టి నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవ ప్రశ్నగా ఆయన ఏమడుగుతున్నాడు ఆదాముని, అయితే ఆదాము ఏమంటున్నాడంటే, అందుకతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. కాబట్టి నేను కూడా దిగంబరం అని మర్చిపోకూడదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన చుట్టూ కూడా కొన్ని చుట్టుకున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మొదటిగా మనం చూస్తే మన చుట్టూ ఏం చుట్టుకున్నాయంట, దోషాలు చుట్టుకున్నాయండి. మన చుట్టూ కూడా దోషము చుట్టేసుకున్నాయి. ఇవన్నీ కూడా విడిపించుకోవడానికి మన వల్ల ఎంత మాత్రం కూడా మరి మనం ప్రయత్నిస్తున్నాం, కానీ మన వల్ల ఏమాత్రం కూడా కావటం లేదు. అందుకనే ఇక్కడ ఆదాము గురించి ప్రభు అందుకు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాడు. కాబట్టి దాక్కోవాల్సినటువంటి పరిస్థితికి ఆదాము దిగజారాడు. కాబట్టి నేను కూడా దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని యొక్క మందిరానికి రావాలంటే మనం భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం మరి కాని పని చేస్తాము, కాని మాటలు వింటా ఉంటాం కనుక దేవుని సన్నిధికి రావడానికి మనం భయం వేసింది. అలాగే ఆనాడు కూడా దేవుడు ఆ యొక్క చల్లపూట ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, ఆదాము అతని భార్యతో తోటలో సంచరించేటటువంటి చక్కగా తోటలో వారందరూ కూడా చక్కగా సంచరిస్తూ చక్కగా ఉండేటటువంటి ఆ యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు, ఆ మంచితనాన్ని పోగొట్టుకున్నారు, ఆ యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకున్నారు. కాబట్టి నేను కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ప్రేమను కృపను ఆయన దయను మనం పోగొట్టుకునేటువంటి వారు ఉన్నాం. కాబట్టి చల్లపూట ఆదాము అతని భార్యయు అతనితో సంచరించిన దేవుడైన యెహోవా అని అక్కడ రాయబడి, దేవుడైన యెహోవా మరి స్వరమును విని తోట చెట్ల మధ్యలో దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాగుకున్నాడు. కాబట్టి దాక్కోవాల్సినటువంటి పరిస్థితి సాతాను కలిగించాడండి. ఈనాడు కూడా సాతానుడు ఎక్కువగా మరి మానవుల్ని ఇటు విధంగా దాక్కుంటా ఉన్నారు. దేవుని సన్నిధి రండయ్యా,
దేవుని మాటలు వినండమ్మా అని అనేకులకి దేవుని యొక్క సువార్తను మంచి మాటలు చెప్పాలంటే ఎవరు రారండి. చెడ్డ మాటలు చెప్తే ఎంతో ఇంకా వింటారనమాట. కాబట్టి ఈనాడు లోకం ఇలాంటి మరి మాటలు వినటానికే మరి ఇష్టపడుతుంది, కానీ శ్రేష్టమైనటువంటి మాటలు మంచి మార్గంలో వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారా ఈనాడు. కాబట్టి నేనైతే ప్రభుని శ్రీస్తు వారి మధ్యాహ్న కాలంలో అంటున్నాడు, ఆదాము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను గురించి కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వు ఎక్కడున్నావు, కాబట్టి నీవు ఎక్కడున్నావు అని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు దేవుని యొక్క స్వరం విన్నప్పుడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మనం మన యొక్క అవిధేయతలు అన్నింటినీ కూడా మనం ఒప్పుకోవాలి. అవును ప్రభా, నీ స్వరం విన్నప్పుడు నేను ఎక్కడ ఆదాము అంటున్నాడు, నేను దిగంబరినిగా ఉన్నానన్నాడు. కాబట్టి నీకు దిగంబరి అని నీకు మరి చెప్పినటువంటి వాడు ఎవడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞను దేవుని మాటని అతిక్రమిస్తున్న మూలకంగానే మనం చెడిపోతా ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటాలు. అందుకని దిగంబరిగా ఉంటే కనుక భయపడి దాక్కున్నావంటే 11వ వచనంలో అందుకు ఆయన నీవు దిగంబరి వల్ల నీకు తెలిపిన వాడేవాడని అక్కడ క్వశ్చన్ మార్క్ చూసారా. కాబట్టి ప్రభుత్వ వరకు ఆయన వారిని ప్రశ్నిస్తున్నాడు ఆదాము, నీవు దిగంబరి వల్ల నీకు తెలిపిన వాడు ఎవడయ్యా అసలు. కాబట్టి ఈనాడు మనుషులు పాపాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నారు. పాపాన్ని ఎత్తుక్కుంటూ మరి వాటినే కౌగులించుకునేటువంటి వారు ఉంటున్నారు. కాబట్టి అందుకని నీ నా చుట్టూ కూడా మరి దోషములు చుట్టుకున్నాయి. కాబట్టి ఇలాంటి దోషాలతో చుట్టుకి నీవు నేను కూడా సతమతం అవుతున్నప్పుడు నన్ను కూడా దోషం నుంచి విడిపించేటువంటి వాడు ఎవరు కూడా లేదు. మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన యొక్క రక్త సంబంధులు మన ఎవరు కూడా విడిపించరండి. వారు ఇంకా కూడా ఇంకేమైనా చెప్తారు, కానీ మనల్ని విడిపించేటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రం. అయితే అలా ఇంకో మాట కూడా చూస్తే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము మరి 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆమోసు గ్రంథం కూడా తీయండి. యోనా గ్రంథం పక్కన ఉంటుంది చూడండి. ఆమోసు గ్రంథంలో మరి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం యెహోవా సెలవిచ్చినది ఏమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసినట్టు దోషమును బట్టి ఎలైనగా వారు ఎదోము రాజు యొక్క కాబట్టి నీ యొక్క దోషము 3 సార్లు 4 సార్లు కూడా దేవుడు ఇంతవరకు కూడా క్షమించిన, ఇక నేను క్షమించలేను అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఆ చుట్టుకున్నటువంటి వాటిని మనం మరి దేవుని సహాయంతో మనం మరి విడుదల పొంది నీవు కూడా దేవుని మరి ప్రభుని ఆరాధించాలి. దేవుని సన్నిధికి మనం రావాలి. మన చుట్టూ కూడా కొన్ని చుట్టుకుంటా ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని కూడా మనం విదిలించుకోవాలి. వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందాలి. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడే మనము వాటి నుంచి విడుదల పొందుతాం అన్నమాట. కాబట్టి నీ నా జీవితంలో మన చుట్టూ కూడా మరి చుట్టుకున్నాయి అన్నమాట. ఇక దోషాలు చుట్టుకున్నప్పుడు మనం మందిరానికి వెళ్ళలేము, దేవుని ఆరాధించలేము, దేవుని బలలో అసలే చేయలేము. కాబట్టి మనలో మనం మరి దేవుని బలను మనం సమీపిస్తున్నప్పుడు ఇది నా రక్తము అంటాడు ప్రభువు యేసు, ఇది నా శరీరము, దీన్ని తిరిగి రాగువాడే నాకు నిత్య జీవము గలవాడు అంటాడు. కాబట్టి నీవు నేను కూడా బలను సమీపించలేం, మందిరానికి అసలే రాదు, మనలో పాపం ఉన్నాం. కాబట్టి నీవు కూడా మనకి అన్ని కూడా చుట్టుకుంటా ఉన్నాయి. ఈ చుట్టుకుని నన్ను కూడా ఆ మరణాన్ని తీసుకెళ్ళిపోతాయి అవన్నీ కూడా చుట్టుకున్నాం. కాబట్టి ఇది మరణం నుంచి తప్పించడానికి ప్రభువు యేసు వారు ఆయన నన్ను రక్షించడానికి 2022 సంవత్సరాల క్రితం ప్రభువు యేసు వారి భూలోకంలోనికి వచ్చినటువంటి గొప్ప ప్రభువు ఉన్నాడు. అందరూ బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును కనపరచబోతున్నాం. కాబట్టి రెండవదిగా మన చుట్టూ మరి ఏం చుట్టుకునేది చూస్తే మరి 2వ తలంపులో చూస్తే యోనా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుంటామండి. 2వ అధ్యాయము 5వ వచనం యోనా గ్రంథం 2:5లో కాబట్టి మరణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము. కాబట్టి సముద్ర
కాబట్టి సముద్ర గాధములు నన్ను ఆవరించున్నవి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకో. కాబట్టి ఇక్కడ యోనా గురించి చూస్తే రెండో తలంపుగా చూస్తే మన చుట్టూ కూడా ఏం చుట్టుకున్నాయంట? జలములు చుట్టుకున్నాయి. జలములు మన చుట్టూ కూడా చుట్టుకున్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరి ఇక్కడ యోనా చుట్టూ ఏం చుట్టుకుందంట? ఇక్కడ చూస్తే జలములు చుట్టుకున్నాయంట. యోనా గ్రంథంలో యోనా గురించి ఇక్కడ చక్కగా ప్రభువు యేసు వారు మాట్లాడుతున్నారు. ఈ మాటని మొదటి నుంచి కూడా చదువుదాం. 2వ అధ్యాయము యోనా గ్రంథం మొదటి నుంచి చూస్తే, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను, కాబట్టి నా కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ కాబట్టి నీ పరిశుద్ధాలయము తట్టు మరలా సూచనలు అనుకుంటుంది. కాబట్టి ఆయన అప్పటికి మరి యోనా గురించి కాబట్టి ఆయన చేప యొక్క కడుపులో నుంచి తను ప్రార్థన చేస్తున్నాడు. రెండోది అతను ఏమైందంటే మరణాంతకరం, కాబట్టి మరణం వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మరణాంతకరమైనటువంటి పరిస్థితి. ఆ యొక్క జలము చుట్టుకున్నాయి ఆయన చుట్టూ కూడా. ఆయన ఎక్కడున్నాడు? యోనా గారు ఆ యొక్క చేప మధ్యలో ఉన్నాడు. చేప ఎక్కడున్నది? ఆ యొక్క సముద్రంలో ఉన్నది. చేప సముద్రంలో మరి ఆ నీటిలో ఉన్నది. కాబట్టి నీ నా చుట్టూ కూడా ఇవన్నీ కూడా చుట్టుకుంటా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చుట్టుకుని నిన్ను నన్ను కూడా మరి ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యోనా కూడా ఉన్నారండి. యోనా గ్రంథంలో యోనా గారు మాట్లాడుతూ, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎంతవరకు కూడా నేను దేవుని ఆలయం చుట్టూ వస్తాను అనుకోవాలి. అయితే తను అనుకున్నాడు, నీకు పరిశుద్ధాలయం నేను చూడాలి ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అని తను దేవునికి ఆ యొక్క మత్స్యం కడుపు నుండి దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. కాబట్టి నీకు నేను కూడా దేవునికి మొరపెట్టాలి. మనం పడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ చిక్కుకున్నాము, ఎక్కడ మనం చుట్టపడ్డాము అనేటువంటి అంశాన్ని దేవుడు మాట్లాడు. ఆ యొక్క మత్స్యం కడుపు నుండి యోనా యెహోవాకు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేను ఈ యొక్క ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు అన్నాడు. అక్కడ కూడా ప్రార్థన చేశాడు. అలాంటి పరిస్థితి యోనా తెచ్చుకున్నాడు. అయితే యోనాకి ప్రభువు యేసు వారు ఎక్కడికి వెళ్ళమన్నారు? తర్షీషుకు ఒక ఓడ చూసి అతను అక్కడికి పోయాడు. కాబట్టి ప్రభువు యేసు వారు అయితే నినివే మహాపట్నానికి పోయి దానికి దుర్గతి పట్టింది కనుక దాని నుంచి ఆ యొక్క ప్రజల్ని రక్షించు అనేటువంటి మాట చెప్తే ఆ యోనా గారు ఆ మాట వినలేదండి. ఆ మొదటి అధ్యాయంలో యోనా గురించి చక్కగా రాయబడుతుంది. కాబట్టి నీవు నేను కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు మనం బాగున్నప్పుడు తెలివి చక్కగా దేవుని మాటలు వినయ్యా. ఆరోగ్యం బాగున్నప్పుడే దేవుని మాటలు విను. ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే, కంటి చూపు బాగున్నప్పుడే దేవుని వాక్యాలు చదువుకో అని చెప్పం. కాబట్టి చివరికి ఎప్పుడు వస్తారంటే దేవుని దగ్గరికి కళ్ళు అన్ని కూడా పోయినప్పుడు మరి దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మనకి క్షేమము కాదు. అలాగే ఈ యోనా కూడా మరి చక్కగా దేవుని మాటకి లోబడకుండా ఆయన నినివే పట్టణానికి వెళ్ళమంటే మరి యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణం పోయేటువంటి మరి యోనా ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి యోనా జీవితంలో మరి ఎందుకు చిక్కుపడుతున్నామని చూస్తే మరి అక్కడ గొప్ప ఉపద్రవం నుంచి మరి ప్రార్థన చేసినప్పుడు పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి కేకలు వేసేటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉంది అసలు. కాబట్టి ఎలాంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు యోనా గురించి ఈ 5వ వచనంలో మన భాగంలో మనం వెళితే ప్రాణాంతం వచ్చినంతగా జలములను చుట్టుకునే. ప్రాణాంతం వచ్చేంత అంత గొప్పగా మరి నా చుట్టూ కూడా ఈ జలములు మరి చుట్టుకుని నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి. యోనా గ్రంథంలో యోనా గారు అంటున్నారు. ఈ విలాప వాక్యం చూడండి. ఈ విలాప వాక్యం 3వ అధ్యాయము 54వ వచనంలో 3వ అధ్యాయము 54వ వచనం ఉంది. 54వ వచనంలో మాట చూస్తాం. 3వ అధ్యాయం విలాప వాక్యం
3:54 ఏం రాయబడిందంటే, నీళ్లు నా తల మీదుగా పారెను, నాశనమైతునని నేను అనుకుంటుని. అయితే 55 వచనంలో, యెహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలేడగా నీవు నా శబ్దం ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసి కొనుక్కుమో. కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా జీవితంలో నీవు నీళ్లు నా తల మీదుగా మరి పారిని అంట. కాబట్టి ఎంత మరి ఎలాంటి పరిస్థితిలో మరి ఉన్నప్పుడు యోనాని ప్రభువుని యేసుక్రీస్తు వారు రక్షించాడు. యోనా కూడా ప్రాంతకరమైనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి నీవు నేను గడిచిన దినాల్లో మన చుట్టూ కూడా చుట్టుకున్నటువంటి సమస్యలు బట్టి, మన చుట్టూ కూడా వచ్చినటువంటి ఆ యొక్క జలము, మరి ఆ యొక్క జలమును బట్టి నీవు నేను కూడా సముద్ర జలము అంట. కాబట్టి 2వ తలుపులో మనం ఏం చూస్తున్నామంటే, ఆ యొక్క జలముల చుట్టూ మరి జలములు మన చుట్టూ కూడా చుట్టుకున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి వచ్చినప్పుడు నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మనం ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే యోహాను పత్రికలో కూడా అంటాడు, యోహాను సువార్తలో 1:29 వచనంలో ప్రభు ఏమంటాడంటే, యోహాను సువార్త 1:29 వచనంలో ఆయన అంటాడు, నేను ఇదిగో లోకం పాపము మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మన ప్రభు ఎందుకు వచ్చారంటే లోకానికి, మీ లోక పాపములన్నింటినీ కూడా మోసుకుని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఇట్టి విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకముకు వచ్చినటువంటి వాడు ఉన్నాడు. అలాగే ఇంకో మాట యెషయా 57:20 కూడా ఈ ఇంకో మాట చూస్తాం. 57:20 ఈ మాటకు 57వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నదంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నెమ్మడింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయి. కాబట్టి సముద్రం ఏం చేస్తుంది? ఏ దాంట్లో ఏమాత్రం కూడా మంచిది ఉంచుకోలేదా? ఏ మాత్రం ఉంచుకోలేదు సముద్రం. కాబట్టి మనం ఏమేసినా కూడా ఆ రేవులో అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి, బయటికి నెట్టేస్తాయి. ఒక మైలు ఇక్కడ ఏం రాయబడింది అంటే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. కాబట్టి భక్తిహీనుల గురించి ఇక్కడ రాయబడిందండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనే అన్నదంట. కాబట్టి అది నిమ్మలింపదు, అది అంత మాత్రం కూడా తగ్గదు. అందుకని దాని జలములు ఎలా ఉన్నాయంట? బురదను మైలను పైకి వేస్తా ఉంటాయి. కాబట్టి అగ్నిలో ఉన్నటువంటి బురద, ఆ మస్టు, ఆ మైలు అవన్నీ కూడా పైకి వేసేది ఉంటుంది సముద్రం. కాబట్టి నీ నా జీవితంలో కూడా మనం ఏమి ఉంచుకోకూడదండి. కాబట్టి నీ నా జీవితంలో ఏమి కూడా మన హృదయాల్లో ఉంచుకోకూడదు. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనం ఏవైతే చుట్టుకున్నాయో, ఏమైతే జలములు చుట్టుకున్నాయో వాటి నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి మన సముద్రుడుగా మన ప్రభు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం కనపరుస్తాం. అలాగే మత్తయి సువార్తలో కూడా మనకు మాట ఉన్నది. కానీ దానికి ముందుగా మనము కీర్తన గ్రంథం 18:16 చూద్దాం. 18:16 కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను కూడా మనం గమనించుకుందాం. 18వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునను, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి. కాబట్టి నిన్ను నేను కూడా ఎక్కడి నుంచి తీసాడంటే దేవుడు ఉన్నత స్థలం నుండి ఆయన చేయి చాపాడు. ఆయన మహాగురుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు. ఆయన ఉన్నతమైనటువంటి స్థలం, ఆయన ఆకాశమందు ఆస్తున్నటువంటి ప్రభువు. ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ యొక్క జలములు ముంచివేస్తా ఉన్నాయి. మన యొక్క జలములు, ఆ యొక్క జలములు మన యొక్క తల మీదుగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క జలములు నిన్ను నన్ను కూడా, ఆ యొక్క జలములు పాలు కాకుండా నిన్ను నన్ను కూడా తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నటువంటి మాట, ఉన్నత స్థలం నుండి ఆయన చేయి చాపి ఆయన ఏం చేశాడు? నిన్ను నన్ను కూడా పట్టుకున్నాను. నిన్ను పట్టుకుని ఏం చేశాడు? మహాజలరాశుల్లో నుండి తీశాడు. కాబట్టి నిన్ను నన్ను ఎక్కడి నుంచి తీశాడో చూసారా? ఎప్పుడైనా మనం గమనించామా? కాబట్టి ఇలాంటి జలరాశుల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన విడిపించినటువంటి వాడు ఉన్నారు, తప్పించినటువంటి వాడు. నీ మీద నా మీద వచ్చినటువంటి పరిశోధనలో
శ్రమల్లో, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా దేవుడే ఆయన చేయి చాపాడు. ఆయన ఉన్నతమైన స్థలంలో ఆయన ఆశీనుడైనటువంటి ప్రభు ఆయన నన్ను పట్టుకొని, ఆయనే పట్టుకున్నాడు. ఆయన పట్టుకోపోయి మన దేవుని సన్నిధికి వస్తావా? అసలే రావు. కాబట్టి ఆయన పట్టుకున్నప్పుడు ఎవరు కూడా ఆయన చేతుల్లో నుంచి విడిపించుకోలేరు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన పట్టుకుని ఆ యొక్క జలరాశిలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించినటువంటి వాడుకున్నారు. రెండో తరపుగా మనం చూస్తే ఆ యొక్క జలములు మనం చుట్టుకున్నటువంటిగా చూస్తాం. కాబట్టి లోకంలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తప్పించినటువంటి గొప్ప దేవుడు. మూడో తరపుగా నేను 5 తలంపులు చెప్పి మనం ఆరాధించుకుందాం. మరి మూడో తరపుగా ఇంకో అలాగే దీనికి సంబంధించిన ఒక మాట చూద్దాం. 40వ కీర్తన 2వ వచనం చూద్దాం. 40వ కీర్తన 41వ కీర్తన 2వ వచనంలో కాబట్టి ప్రభు యేసు నిన్ను నన్ను ఎక్కడ నుంచి చేశారంటే నాశనకరమైన గుంటలో నుండి, జికట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎలాంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు చూసారా? కాబట్టి నాశనకరమైన గుంటలో నుండి. కాబట్టి నీవు కూడా ఎప్పుడో మరి నాశనం అయిపోయాడు. దేవుని యొక్క కాపుదల లేకపోతే గడిచిన 3 సంవత్సరాలు వచ్చినటువంటి కరోనాలో అనేకులు గొప్పవారు వెళ్ళిపోయారండి. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టే దేవుని నిన్ను కూడా ఇంతవరకు కూడా ఈ లోకంలో సజీవులుగా ఉంచాడు. ఎందుకో తెలుసా? నేను కూడా దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలు అనేకులు చెప్పాలని ఉంచాడు. కానీ ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఇంకేవో సంపాదించుకుని ఏవో చేయాలని దేవుడు ఆయన ఎంత మాత్రం ఉంచలేదు. కాబట్టి దేవుడు గొప్పవారిని, ఎంతో అందచందంగా వారిని దేవుడు తీసుకున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, జిగట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తినాడు. కాబట్టి ఇలాంటి జిగట గలటువంటి దొంగ ఊపి ఆ సాతాను నుంచి ఆ యొక్క గొప్ప పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను కూడా పైకెత్తి ఏం చేశాడట? మన యొక్క పాదములు క్రీస్తరే బండపై నిలిపాడు. కాబట్టి నేను కూడా ఒకప్పుడు మరి లోకంలో ఉన్నాము. అయితే క్రీస్తరే బండపై నిలిపిన అడుగులు ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఆ యొక్క అడుగులు అటు ఇటు కూడా మరి కదలకోకుండా, అటు ఇటు పరిగెత్తకోకుండా దేవుడు నీ అడుగులు ఆయన భద్రపరిచాడు. ఒక మాటలు చెప్పాలంటే మన యొక్క అడుగులు ఆయన భద్రపరిచాడు. కాబట్టి నేను ఆ పాదమును ఆయన రక్షించాడు. ఆయన నేను ఆ పాదమును ఆయన ఎంతగానో భద్రపరిచినాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మనం ఆరాధించినట్లు కనపరిచారు. అందుకనే మరి అంటున్నాడు కదా, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము 15:9 15వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది.